కలిసి రావడం లేదని పేర్లలో అక్షరాలు, మంచి జరగడం లేదని మొబైల్ నెంబర్లు, చెడు పోగొట్టడం కోసం బిల్డింగ్ల నిర్మాణాలు మార్పు చేయడం కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. కానీ పాలనకు మెయిన్ సెంటర్ అయిన సచివాలయం మార్పు వివాదంగా మారుతోంది. వాస్తు పేరుతో 150 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసేందుకు మొదలైన ప్రయత్నం విమర్శలకు కారణమవుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం డిస్కషన్ పాయింట్ గా మారుతోంది. సంక్షేమ పథకాలకు సమగ్ర సర్వే నుంచి మొదలైన ఈ స్టోరీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు వాస్తు బాగోలేదంటూ సచివాలయాన్ని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ప్లేస్ లో కొత్తగా నిర్మిస్తామంటూ సీఎం చేసిన ప్రకటనపై చర్చ పీక్ స్టేజ్ కి చేరింది. అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ కూడా క్రియేట్ చేస్తోంది. ఇదే టైంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు వాస్తుకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా టాపిక్ లోకి వస్తోంది. ఉమ్మడి ఏపీకి 1964 నుంచి 1971 వరకు సీఎంగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి నుంచే వాస్తు నమ్మకాలు మొదలైనట్టు అప్పటి నేతలు చెబుతారు. బేగంపేటలో ఉన్న గెస్ట్ హౌస్ ను తన పేరు కలిసి వచ్చేలా ఆనంద నిలయం పేరుతో ఆయన మార్పులు చేయించారు. ఈ సెంటిమెంట్ ను 1982లో మొదటిసారి సీఎం అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఫాలో అయ్యారు. పదవి వచ్చిన రోజుల్లో కోట్ల ఇదే భవనంలో ఉన్నారు. ఇక 1978లో మర్రి చెన్నారెడ్డి తార్నాకలో ఉన్న తన సొంతింటిలో మార్పులు చేయించారు. సీఎం హోదాకు తగ్గట్టుగా సౌకర్యాలు, వాస్తుకు తగ్గట్టు నిర్మాణాలు మార్పించారని కొందరు చెప్తారు. 1980లో సీఎం అయిన అంజయ్యకు ఈ విశ్వాసాలు ఎక్కువే. బర్కత్పురాలోని తన సొంతిల్లు చిన్నగా ఉండడంతో గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌస్ ను వాస్తుకు తగ్గట్టుగా జయప్రజ భవనంగా మార్చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో పదవి పోయే వరకు అక్కడే ఉన్నారు. తన ఇల్లు చిన్నగా ఇరుకిరుగ్గా ఉన్నా చనిపోయే వరకు అంజయ్య సొంతిల్లు వదల్లేదని ఆయన సన్నిహితులు చెప్తారు. ఒక ముఖ్యమంత్రి గారు గేట్ మార్పిచ్చాడు, ఒక ముఖ్యమంత్రి గారు ఇల్లు మార్పిచ్చాడు, ఒక ముఖ్యమంత్రి గారు అయితే తన సొంత ఇంటికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోటి పూర్తిగా వాస్తు మార్పులు చేయించారు. ఒక ఆయన ఇంట్లోనే యజ్ఞయాగాదులు నిర్వహించారు. ఇవన్నీ జరిగినాయి. కానీ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఎన్నాళ్ళు పరిపాలన చేయగలిగారు? ఇప్పటిదాకా 70 నుంచి ఇప్పటిదాకా అయితే లేరు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నమ్మకాలు కలకాలం ఉండాలని చేయగలదు. 1983లో మొదటిసారి సీఎం అయిన ఎన్టీఆర్ సెక్రటేరియట్ కాంపౌండ్ వాల్ కు ప్యారలల్ గా మరో కాంపౌండ్ గోడను కట్టించారు. ఆ పని మొదలైన కొన్నాళ్లకే ఆరోగ్యం బాలేక ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లడం, నాదెండ్ల భాస్కర్ రావు సీఎం అవడం జరిగిపోయాయి. తిరిగి హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ నెల రోజులు ఫైట్ చేసి మళ్లీ పదవి దక్కించుకున్నారు. ఆయన అల్లుడు ఉమ్మడి ఏపీని వరుసగా 10 ఏళ్లు పాలించిన చంద్రబాబుకు మొదట్లో ఈ నమ్మకాలు ఉండేవి కావట. కానీ పదవి పోయిన తర్వాత వాస్తుపై బాబుకు కాన్సంట్రేషన్ పెరిగిందన్నది కొందరి వాదన. ఇప్పటి ఏపీకి కొత్త రాజధాని, సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం కూడా అంతా వాస్తు ప్రకారమే జరుగుతోందన్నది ఓపెన్ సీక్రెట్. 2004లో సీఎం అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి వాస్తుపై పెద్దగా ఫోకస్ చేసింది లేదని ఆయనతో పనిచేసిన నేతలు చెబుతుంటారు. కానీ వైఎస్ చనిపోయిన తర్వాత 2009లో సీఎం అయిన రోసయ్య సీఎం క్యాంప్ ఆఫీస్ లో కొన్నాళ్లే ఉన్నారు. అప్పటికే 70 లక్షల రూపాయలతో మార్పులు చేయించారు. సెక్రటేరియట్ లోనూ తన కుర్చీని చేంజ్ చేయించారు. సచివాలయంలో మీడియా లాంచ్ కోసం జర్నలిస్టులు కోరినప్పుడు వాస్తు దోషాలు లేకుండా నిర్మించాలని అధికారులను రోసయ్య ఆదేశించారు. సి బ్లాక్ కు ఈశాన్యంలో ఉన్న మీడియా లాంజ్ బరువుగా ఉందని, ఇది సీఎం కు మంచిది కాదని ఎక్స్పర్ట్స్ చెప్పడంతో మళ్లీ మార్పులు చేయించారు. మీడియా లాంచ్ చుట్టూ కందకం తవ్వించి కంచె ఏర్పాటు చేశారు. అందులో ప్రతిరోజు నీళ్లు పోయాలని ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటను అధికారులతో ఫాలో చేయించారు. ఇప్పుడు అక్కడ నీళ్లు పోయడం ఆగిపోయినా కందకం మాత్రం అలాగే ఉంది. ఇక ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాస్తును లైట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఏ పార్టీకి చెందిన వాడు వచ్చినా కూడా ఒక ఉంటాం వీలుగా ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక భవంతి కట్టించారు. తర్వాత ఏమైంది? ఆయన ఒక ఎయిర్ క్రాష్లో చనిపోయినాడు అన్నటువంటి అపనమ్మకంతో తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయినారు. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది. ఇక ముందు వచ్చే ముఖ్యమంత్రులు కూడా దాంట్లో ఉండే పరిస్థితి లేదు.
కాబట్టి ఏంటంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా, ఒక్కొక్క అధికారి వచ్చినప్పుడల్లా వాళ్ళ వాస్తులను బట్టి ఇలా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతూ ఉంటే కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ వాస్తు నమ్మకాల మీద గత 6 నెలల్లో ఖర్చు పెట్టారు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్పి రాశారు. ఇది ఎంతవరకు సబబు అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వాస్తు నమ్మకాలకు తగ్గట్టే కంటిన్యూ అవుతున్నాయి. హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న సచివాలయాన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ కు తరలించాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఓవైపు భయంకరమైన వాస్తు దోషం, ఇంకోవైపు ప్రభుత్వ శాఖ ప్రధాన అధికారుల ఆఫీసులన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుంటుందన్న థాట్. మొన్నటి కేబినెట్ సమావేశంలో ఈ రెండూ కలిపి సెక్రటేరియట్ షిఫ్ట్ కు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఇన్నాళ్లు సీఎంలుగా ఉన్నవాళ్లు వాస్తు పేరుతో నిర్మాణాల్లో మార్పులు చేసినా ఏకంగా బిల్డింగ్ కు బిల్డింగ్ నే తరలించే పరిస్థితి రాలేదు. కానీ 150 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ వాస్తు పేరుతో సచివాలయాన్ని ఎర్రగడ్డకు షిఫ్ట్ చేయాలని అనుకోవడమే వివాదానికి కారణమవుతోంది. మన దగ్గరే కాదు, నేషనల్ పాలిటిక్స్ లోనూ వాస్తు నమ్మకాలు ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఎమర్జెన్సీ టైంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కంచిస్వామిని కన్సల్ట్ అయ్యేవారట. ఇప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఎక్స్పర్ట్స్ సలహాలతో ఫోన్ నంబర్లు, కార్ నంబర్లు మార్చుకున్నారని టాక్. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అయితే తన పేరులో మరో అక్షరం కూడా యాడ్ చేసుకున్నారు. కానీ వాస్తు పేరుతో ఎవరు ఎంత చేసినా పబ్లిక్ సొమ్ము మాత్రం గతంలో ఖర్చు కాలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ ప్రజల ధనాన్ని ఖర్చు చేస్తున్నారన్న వాదన జోరందుకుంది.